హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ ప్రిపేర్ చేశాను. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా వచ్చినాయో ఇడ్లీ. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది, లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాగ్ సర్దాలన్నమాట. బ్యాగ్ దేనికి సర్దుకోవడం అనుకుంటున్నారు కదా. ఆల్రెడీ ఉగాది బ్లాగ్లో చెప్పాను కదండి హైదరాబాద్ వెళ్తున్నామని. హైదరాబాద్ దేనికి వెళ్తున్నాము అన్నది మీరు కామెంట్ చేయండి. ఇదిగోండి జస్ట్ 1 డేకే శారీ కూడా ప్రీపీటింగ్ చేసుకున్నాను. ఇలా 300 తీసుకున్నారు. మీకైతే ఎంత తీసుకుంటారు అన్నది కామెంట్ చేయండి. నాకు వచ్చు, కానీ ఏంటంటే ఐరన్ బాక్స్ మాది వేరే టైప్ అనమాట. శారీ ఏమన్నా కాలిపోతుందేమో అని బయట తెలిసిన ఆవిడ దగ్గర శారీ అలా ప్రీప్లీటింగ్ చేసుకున్నాను. ఇవిడైతే బ్యాగ్ సర్దేసుకుంటాము. జస్ట్ చిన్న బ్యాగే రండి, 1 డేకే కదా. ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తారో చూద్దాము, మేము ఎక్కడికి వెళ్తున్నాము అన్నది. అదేలేండి, ఎక్కడికి అంటే దేనికి వెళ్తున్నాము అని ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తారో చూద్దాము. ప్లీజ్ అందరూ నావి చూస్తున్నారు కానీ ఎవరుని పెద్దగా లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నాకేం మనీ వచ్చేది ఏంటంటే ఇంకొంతమందికి నా ఛానల్ రీచ్ అవుతుంది, అంతే. మీరు అలా లైక్ ఇవ్వడం. ఇక్కడ మా అమ్మాయి డ్రెస్ చూస్తున్నారా? నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించానులేండి. తను వేసుకుంటుంది కదా, అప్పుడు చూపిస్తాను నేను. ఈ బట్టలు చూస్తేనే చాలా మంది గెస్ట్ చేసేస్తారు ఎక్కడికి వెళ్తున్నాము. ఈ బ్యాగ్లో కూడా పడతాయో లేదో చూడాలి. చూస్తున్నారు కదా, మా అమ్మాయి డ్రెస్ పెట్టడానికి ఇందులో నా తలప్రాణం తోక్కొచ్చింది అనమాట. అమ్మాయిని తెలుసు కదండి, లెహంగా ఇలా బుట్టలా ఉంటాయి కదా, దీన్ని ఇందులో బలవంతంగా పెట్టాను. ఇంకా లాస్ట్ చున్నీ బ్లౌజ్ పెట్టాలి. బ్లౌజ్ పెట్టానులేండి, చున్నీ. అదే అబ్బాయిలకి అయితే ఏవో సింపుల్గా ఉంటాయి కదండి. అమ్మాయిలు అయితే అందము ఉంటుంది, మనకి ఇలా కూడా ఉంటుంది అనమాట లగేజ్. చూస్తారు కదా, ఈ బ్యాగ్ సర్దేశాను. నెక్స్ట్ ఇదేంటంటే మీరు అనుకోవచ్చు 1 డేకి 2 బ్యాగులు ఎందుకు అని. దిగిన వెంటనే వేసుకునే డ్రెస్ టవల్స్ ఇందులో పెట్టేస్తున్నాము. అవి ఇంకా వేరే దానికి అనమాట. మీరు కామెంట్ చేస్తారు కదా, నేను చెప్పేస్తాను మీరు మళ్ళీ, అందుకని చెప్పట్లేదు. నేను ఇది చెప్పడం మీరు కామెంట్ చేస్తారో లేదో చూద్దాం. యాక్చువల్గా అయితే బ్యాగ్ ఎందుకు తీసుకెళ్తున్నామంటే మాది వెళ్ళేటప్పుడు జర్నీ అంటే ట్రైన్ టికెట్స్ చేంజ్ చేసుకున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు ప్లానింగ్ ఏంటనేది ఇంకా ఐడియా లేదు. ట్రైన్కి వెళ్తాం కదా, ట్రైన్ అని వచ్చేస్తుంది. బస్ టికెట్లు అంటే చేంజ్ చేసుకున్నాం వెళ్ళేటప్పుడు. రిటర్న్ వచ్చేటప్పుడు చేయించుకోలేదు. అక్కడ చూసి దాన్ని బట్టి చేద్దాము అని. ఒకవేళ రిటర్న్ వచ్చేటప్పుడు మరీ లేట్ అయితే ఇంకా మా హస్బెండ్ విజయవాడలో దిగిపోతే మేము డైరెక్ట్ వైజాగ్ వచ్చేస్తాం అనమాట. చెప్పాను కదండి ఆల్రెడీ, వీక్లీ మా హస్బెండ్ క్యాంప్ వెళ్తారని. ఇంక వైజాగ్ దాకా ఎందుకు, ఒకవేళ నేను వెళ్తే అటే వెళ్ళిపోతాను అన్నారు మా హస్బెండ్. అందుకే బ్యాగ్ పెడతాను అనమాట. తన వీక్లీ తీసుకెళ్ళి బ్యాగ్ ఇది. లేకపోతే ఒక బ్యాగ్తో సరిపోతుంది రండి. మనం ఏమి ఉండేది 1 డే ఉంటాం అంతే. ఇవన్నీ ఆడపిల్ల ఉన్నప్పుడు తక్కువ కదండి. గాజులు, మెల్లో అవన్నీ చిన్న బ్యాగ్లో అరేంజ్ చేసుకున్నాను మొత్తం నీట్గా. ఎప్పుడు ఈ బ్యాగ్ దానికే వాడతాను, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఉంటుంది అని చెప్పి. ఇవైతే బ్రష్లు అండి. ఇవి కానీ మర్చిపోయామా, మన దగ్గరికి ఎవరు వచ్చినట్టు చెట్టే పారిపోతారు, ఏం చేయాలో తెలియక. అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఇవి మెయిన్ గుర్తుగా పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇవి వెళ్ళేటప్పుడు పెడతాను అంతే ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాము. నేను నైట్ డిన్నర్లోకి ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను, అందరికీ తెలిసిందేలేండి. అది చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం. బాయ్. అది నేను సర్దేసుకున్నాంలేండి మొత్తం. ఇప్పుడైతే ఇంకా నైట్ డిన్నర్లోకి వెజ్ బిర్యానీ చేస్తున్నాను. ఇది నేను ఎలా చేస్తున్నానంటే కొబ్బరి పాలు వేస్తున్నాను, ఇంకా టమాటో ప్యూరీ కూడా వేస్ట్ చేస్తున్నాను. నేను ఒకసారి 2 కలిపి చేశాను, నాకైతే టేస్ట్ చాలా నచ్చింది అనమాట. అందుకని ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒక కొబ్బరికాయకి ఇన్ని పాలు వచ్చినాయి. కొబ్బరి పాలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ టమాటాలు కూడా ఉడకబెట్టేసి ప్యూరీ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో నేను ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఏం యాడ్ చేస్తున్నానంటే
మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాను. మష్రూమ్ బిర్యానీ అనుకోండి, కొబ్బరి అన్నం అనుకోండి, ఏదైనా అనుకోండి, లేకపోతే ఆల్ మిక్స్డ్ అనుకోండి. ఇక నేను ఏమేమి వెజిటేబుల్స్ వేస్తున్నాను అంటే మష్రూమ్స్ చూపించాను కదా, ఇంకా క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు, నెక్స్ట్ పొటాటో, ఇవన్నీ వేస్తున్నాను అనమాట. నా దగ్గర బఠానీ లేదండి, బఠానీ ఒకటి మిస్ అయింది. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. మీకు నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వేసుకోండి, నేనైతే ఆయిల్ వేస్తాను. అయితే కాగిపోయింది. బిర్యానీ హోల్ గరం మసాలా వేసేద్దాం. ఏ బిర్యానీ చేయాలన్నా ముందు మనం వేయవలసినవి ఇవే కదండి. ఇవి వేగాక నెక్స్ట్ వెజిటబుల్స్ 1 by 1 యాడ్ చేద్దాము. ఇంకా నేను కొంచెం పెరుగు ఉందిలేండి, పెరుగు కూడా వేస్తే బాగుంటుంది కదా, పెరుగు కూడా వేద్దాం. చేసుకునేటప్పుడు కొబ్బరి పాలు, టమాటో ప్యూరీ కలిపి చేయండి, చాలా బాగుంటుంది బిర్యానీ అయితే. ఇప్పుడైతే 1 by 1 వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసేద్దామండి. పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్ కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ అయితే క్యారెట్ కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ పొటాటో అయితే నేను వాటర్లో పోసి ఉంచుకున్నానండి, ఎందుకంటే ఇవి కలర్ చేంజ్ అయిపోతాయి కదా వాటర్లో వేయకుండా ఉంటే. కొత్తిమీర, పుదీనా కూడా వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మీరు ఫస్ట్ మన బిర్యానీ మసాలా వేస్తారు కదండి, అప్పుడు వేసేసుకోవచ్చు. నూనెలో బాగా ఫ్రై అవుతుంది, అప్పుడైనా వేసుకోవచ్చు, మనం వెజిటేబుల్స్ వేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చు. కానీ హోల్ గరం మసాలా వేసినప్పుడు అయితే మనకు ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అని. అంటే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే కాదండి, అల్లము, వెల్లుల్లి, ఇంకా లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొబ్బరి ముక్క ఇవన్నీ వేసి మిక్సీ పెట్టాను నేను. ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. చూస్తున్నారు కదా వెజిటబుల్స్ చక్కగా కుక్ అయినాయి. ఇప్పుడు మనం ఇందులో మష్రూమ్స్ కూడా యాడ్ చేద్దాం. మష్రూమ్స్ చూస్తున్నారు కదా, నేను ఒక్కొక్క మష్రూమ్ ఓన్లీ 2 pieces చేశాను. చిన్నవైతే కనుక, పెద్దవైతే కనుక 4 pieces చేశాను అంతే. ఎందుకంటే బిర్యానీకి కదా, మరి చిన్నవి కోసినా మనకు కనిపించకుండా అయిపోతుంది. క్వాంటిటీ అయితే ఎక్కువే చేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం అత్తయ్య గారు కూడా ఇద్దాం కదా అని కొంచెం ఎక్కువే చేస్తున్నాను. మీరు సాల్ట్ కావాలంటే ఈ టైంలో అన్నా వేసేసుకోవచ్చు, లేకపోతే వాటర్ వేస్తారు కదా అప్పుడన్నా వేసుకోవచ్చు. నేను ఇప్పుడే వేసేస్తున్నాను, ఎందుకంటే సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి కదా, ఇప్పుడే వేసేస్తున్నాను. వాటర్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటాను, సరిపోకపోతే యాడ్ చేద్దాం. లేకపోతే మళ్ళీ మీరు పైన క్లోజ్ చేసేయండి, మనకి బాగా మగ్గుతాయి అనమాట. ఇలా క్లోజ్ చేసేస్తే కానీ మిడిల్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అది లాస్ట్కి వచ్చేసాక ఒకసారి చూపిస్తాను. అంటే ఏంటవి మష్రూమ్స్ బాగా మగ్గిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. నేను బిర్యానీ చేస్తుంటే మా హస్బెండ్ మళ్ళీ కొంచెం టీ అడిగారులేండి, టీ కూడా పెట్టేస్తే నాకు కూడా పని అయినట్టు ఉంటుంది అనమాట. టీ తాగేస్తే ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు కదా, నాకు పని అయిపోయినట్టు ఉంటుంది. మష్రూమ్స్ వేసాం కదండి, ఉడికినాయో లేదో చూద్దాం కదా. మష్రూమ్లోంచి వాటర్ ఎలా వచ్చినాయో చూపించారు. చూస్తున్నాం కదా మష్రూమ్లోంచి వాటర్ ఎలా వచ్చినాయో. ఇందాక మనం మష్రూమ్స్ వేసినప్పుడు సైజ్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు సైజ్ ఎంత ఉన్నాయో చూస్తున్నారా. ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా వేసేద్దామండి. నేను టమాటాలు జస్ట్ అలా ఉడకబెట్టి మిక్సీ కొట్టేసాను అంతే. మీరు కావాలంటే జీడిపప్పులు ఉంటాయి కదండి, అవి నానబెట్టుకుని ముందే ఒక 1 hour 2 hours ముందు ఆ జీడిపప్పులు, ఉడకబెట్టిన టమాటాలు కలిపి మీరు ఇలా మిక్సీ పట్టొచ్చు. ఇంకోటి ఏంటంటే టమాటాలు ఉడకబెట్టేస్తాం కదండి, దాని పైన పొట్టు ఉంటుంది కదా, పొట్టు తీసేసి అప్పుడు మిక్సీ పట్టుకోండి. కొంచెం పెరుగు కూడా వేద్దాం, బాగుంటుంది. పెరుగు ఏదో జస్ట్ 1 స్పూన్ వేసేలాగా చూసుకోండి. ఇక్కడ నాకు ఐడియాగా ఉన్నామలా వేసేస్తున్నాను. మీరు జస్ట్ 1 లేక 2 స్పూన్లు వేసుకోండి. మూత పెట్టేద్దాము. అది కూడా సిమ్లో పెట్టే చేసుకోండి మీరు, మీకు నీట్గా కుక్ అవుతుంది.
మళ్ళీ తర్వాత కలుద్దాం కదా. టీ కాగిపోయింది, నాకు మా హస్బెండ్ కూడా టీ వరకడు. ఇదైతే నేను తాగుతానండి, ఇదైతే మా హస్బెండ్కి అనమాట. మా హస్బెండ్కి వేడివేడిగా తాగడం అంటే ఇష్టం ఉండదు. దీంట్లో వేస్తే కాలుతుంది తాగేటప్పుడు అని చెప్పి ఇందులో ఎప్పుడు వద్దంటారు, గ్లాస్లోనే వేయమంటారు. ఇంకోటి ఏంటంటే నాకు ఆపోజిట్ అనమాట మా హస్బెండ్. నేనేమో నాకు ఏదైనా సరే వేడిగా పొగలొచ్చేలా ఉంటే ఇష్టం. మా హస్బెండ్కి ఏమో చల్లగా ఉండాలి అన్ని. టీ కూడా అలా గోరవెచ్చగా తాగుతారు. నేను ఇంత వేడిగా ఇస్తున్నాను కదండి, దాన్ని పక్కన పెట్టి కాసేపు అప్పుడు తాగుతారు. మనకి అల్లుడు అందులోకి మన మదర్స్ కొంచెం ఎక్కువ మర్యాదలు చేస్తారు కదా, కొంచెం వేడివేడిగా వడ్డించాలని. నేనేమో తన గురించి నాకు తెలుసు కదా, అన్ని చల్లగా తాగుతారు, చల్లగా తింటారు. ఎప్పుడు చల్లగా అయ్యాక ఇస్తే మా అమ్మగారు నన్ను తిడతారనమాట. వేడిగా పెట్టచ్చు కదా, ఎందుకు అలా చల్లగా పెడతావని చెప్పినా కూడా మా అమ్మగారు వింటారు. వేడిగా తింటారమ్మా, చల్లగానే తింటారు అంటే నేను చెప్తున్నాను అనుకుంటారు మా అమ్మగారు. కానీ అక్కడ మా మనిషి వేడిగా నచ్చవన్నమాట, అన్ని చల్లగా కావాలి. వాళ్ళు ఏంటంటే పాపం మర్యాదలు బాగా చెయ్యాలి కదా, అలా చల్లగా పెడితే ఏమనుకుంటారని వాళ్ళ ఫీలింగ్. ఇప్పుడైతే టీ తాగే లోపు అది అయిపోద్ది కదండి. నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూద్దాం. టమాటా ప్యూరీ కూడా నాకు తెలిసి దగ్గరికంటే అయిపోయి ఉంటుందండి. చూస్తున్నారు కదా సైడ్కి ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో, దగ్గరికి చూపించిన చూస్తున్నారు ఆయిల్ ఎలా సపరేట్ అయిందో. ఇప్పుడు మనం ముందు కొంచెం కరివేపాకు ఉంచుకున్నాం కదండి, కరివేపాకు ఇప్పుడు యాడ్ చేద్దాం. కరివేపాకు ఏం వేయనవసరం లేదు, ఏంటంటే టమాటా ప్యూరీ ఇవన్నీ కూడా వేసాను కదా అని జస్ట్ ఏదో అలా వేసాను అంతే. ఇప్పుడు నేను ముందే బియ్యం కూడా కడిగేసి ఇలా వడకట్టేసానండి. ఇందులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వచ్చేస్తాయి బయటికి అని. నేనైతే దీంతో తీసుకున్నాను బియ్యము. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్కొక్కరు ఒకలా అంటారు కదండి దీన్ని, నేనైతే తవ్వ అంటాను. ఒక్కో ప్రాంతంలో ఒకలా అంటారు కదా, అదేదో డైరెక్ట్గా చూపించేస్తేనే ఐడియా ఉంటుంది కదా అని చూపిస్తాను. ఆల్రెడీ బియ్యం కడిగి పక్కన పెట్టాను కదా, ఇవి కూడా ఇందులో వేసేసి జస్ట్ అలా ఒక 2 నుంచి 2 నుంచి 3 నిమిషాల వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇక్కడ మా హస్బెండ్ ఫుల్ జోక్లు వేస్తున్నారు, అందుకే నాకు కొంచెం నవ్వు ఆపుకోలేక మాటలు అలా వస్తున్నాయి అన్నమాట. మీరు ఎవరు ఏమనుకోకండి. ఏంటంటే మా హస్బెండ్కి ఫస్ట్లో టీ కాఫీ ఏమీ అస్సలు అలవాట్లేదన్నమాట, పాలు ఒక్కటే తాగేవారు. పాపం నన్ను చేసుకున్నాక టీ బాగా అలవాటు అయిపోయింది. ఎప్పుడన్నా కాఫీ పెట్టమన్నారు అనుకోండి, అబ్బా కాఫీ రేపు తాగుదాంలే ఇవాళ టీ తాగేద్దాము అని చెప్పి పాపం ఎప్పుడు కాఫీ పాలు అడిగినా నేను టీయే పెట్టిచ్చేసేదండి. నాకు కలుసుకున్నప్పుడు కొంచెం నవ్వు వచ్చింది. అస్సలు టీ తాగిన మనిషి ఇప్పుడు కొంచెం టీ పెట్టి పోర్నా అని అడుగుతుంటే నవ్వు వచ్చింది. వీటిని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి రైస్ని. ఆ తర్వాత మనం కొబ్బరి పాలు వేసేసుకుందాం, మళ్ళీ కలుద్దాం. అది కొబ్బరి పాలు వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇది నాకు మెజర్మెంట్ కరెక్ట్గా తెలుసు అనమాట. మనం తెలుసు కదండి, బాస్మతి రైస్ తీసుకుంటే ఎలా వేసుకోవాలో, నార్మల్ అయితే ఎలా వేసుకోవాలో. నేను రెగ్యులర్గా వాడే రైసే తీసుకున్నాను కాబట్టి 1కి 2 వేసుకుంటున్నాను. నాకు తవ్వుతో అయితే మనకి ఇక్కడికి వస్తుంది అనమాట లెక్క. అందుకని చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇవి చిక్కడి పాలు అనమాట, కొబ్బరి పాలు. రిమైనింగ్ నేను వాటర్ యాడ్ చేసేసుకుంటాను, ఎందుకంటే అన్ని కొబ్బరి పాలు ఉండవు కదండి. రిమైనింగ్ అంతా నార్మల్ వాటరే వేసేసుకుంటున్నాను. కరెక్ట్గా నాకు ఇది లెక్క తెలుస్తుంది దీంట్లో, కాబట్టి నేను దీంట్లో కొలుచుకుని వేసుకుంటున్నాను. ఇంకొంచెం పడతాయి. చూస్తున్నారు కదండి, 1కి 2 తీసుకున్నాను నేను. ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసుకోండి. ఈ టైంలోనే మీరు సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోయిందా లేదా అని. నేను ఏది చేసినా సాల్ట్ మాత్రం తక్కువే వేస్తాను. మా హస్బెండ్ మాత్రం సాల్ట్ సరిపోయిందా లేదా అని అడిగినప్పుడల్లా సరిపోలేదని అంటారు, ఎందుకంటే నేను తక్కువ వేయాలనే వేస్తాను. ఎందుకు ఎక్కువ మంచిది కాదు సాల్ట్ అది అని. చిన్నది పడదు. సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేయండి. అది మనకి ఒకసారి మళ్ళీ మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి కుక్ అయిందా లేదా అని. తెలుసు కదా మీకు, ఇంకా అది లాస్ట్ ఉడికిపోయాక మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తుంది.
క్లోజ్ చేసేద్దాము. ఇదంతా అయిపోయాక మీకు లాస్ట్లో ఎండింగ్లో చూపిస్తాను ఎలా కుక్ అయింది అని. ఇప్పుడు బిర్యానీ అయిపోయిందో లేదో చూద్దామండి. చూస్తున్నారు కదా, అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తుంది. నేను కరెక్ట్గా 3 o'clock స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైము 4:15 అయ్యింది. ఇంత టైం పట్టింది నేను సిమ్లో పెట్టి అలా వండేసరికి. మాకు బస్ అయితే 6 o'clockకి, అందుకే 3 o'clockకి స్టార్ట్ చేస్తాను నేను. ఇది ఇలా టైం పడుతుంది కదా. ఇప్పుడైతే ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా చల్లేసుకుంటే తినేయడమే. ఇంక చల్లారిన తర్వాత బాక్సుల్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొత్తిమీర కూడా వేసాను. అయిపోయినట్టే. బాక్సుల్లో వేసేటప్పుడు కూడా చూపిస్తాను. బాయ్. క్లీన్ చేసుకుంటే టిష్యూస్ బాక్స్ పెట్టుకోవడానికి కాదు. నా దగ్గర ఇలా ప్లాస్టిక్ బాక్స్లు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ నేను ఇలా ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఫుడ్ అది క్యారీ చేసుకుని తినేసి అక్కడే పడేస్తాము. అందుకని ఇలా బాక్సుల్లో పెట్టేస్తున్నాను. లేకపోతే మనకి బయట ఇప్పుడు రెడీమేడ్గా అన్నీ వచ్చేసినాయి కదండి, వాటిల్లో కూడా పెట్టేసుకోవచ్చు. కానీ అలా ఉంటున్నాయి కదా, నాకు కూడా క్లియర్ అయిపోయినట్టు ఉంటుందని చెప్పి చూస్తున్నారు కదా, బాక్సుల్లో పెట్టాను. కొంచెం వేడిగా ఉంది, చల్లారితే అప్పుడు క్యాప్స్ అవి పెడతాను నీట్లుగా. ఇదైతే పెరుగు చట్నీ. డబ్బా చూసి ఎవరు నవ్వకండి, చెప్పాను కదండి ఇంట్లో వేస్ట్గా ఉన్నాయి అని. పెరుగు చట్నీ ఇందులో కలిపేసాను. ఇది కూడా వేసుకున్నాక పడేస్తాం. ఇంకా వాటర్ బాటిల్ అంతే. ఇదైతే అత్తయ్య గారికి ఇద్దాము అని చెప్పి ఇందులో వేసాను. చెప్పాను కదా వాళ్ళకి కూడా ఇద్దాము అని చెప్పి కొద్దిగా ఎక్కువ చేశానని. మేము కిందకి దిగేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాం. అంతే ఫ్రెండ్స్, బాయ్. నా వ్లాగ్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.